నేను మధ్యలో కొంచెం డిజైనింగు, ఖాళీగా ఉన్నప్పుడు డిజైనింగు, పిల్లల కోసం గేమ్ డిజైనింగ్ అది మొదలుపెట్టాను. ఇంకా చెప్పలేదు. సో, ఆ 3 ఇయర్స్ బ్యాక్ నేను గేమిట్రానిక్స్ అని రజత్ ఓజా గారి స్టూడియోలో కూర్చొని ఒక పిల్లలకి గేమ్స్ బిల్డ్ చేస్తున్నాం. హౌ టు బిల్డ్ ఎడ్యుకేషన్ గేమ్స్ అని. చేస్తూ ఉంటే తమ్ముడు ఫోన్ చేశాడు. "అన్న కలవాలి ఎక్కడున్నారు?" "తమ్ముడు ఇక్కడున్నాను రా" అని చెప్తే ఇద్దరు వచ్చారు. వచ్చి కలిసి ఒక సినిమా అనుకుంటున్నాం అన్న. నాకు చెప్పేస్తాను ఫస్టు. కార్తిక్ గారు మేము అనుకున్నాం ఇది. ఆయన ఇట్స్ సరే నన్ను మాట్లాడమన్నారని చెప్పి హీ కేమ్. వచ్చి మేము అలాగా నిలబడినప్పుడు ఈ జస్ట్ ఒక లైన్లో చెప్పి ఇదన్నా సెటప్, యూ హ్యావ్ టు బీ ఆర్ బ్లాక్ స్వాడ్ అన్న అన్నాడు. ఆ బ్లాక్ స్వాడ్ ఈరోజు మహావీర్ లామ 2.0 లాగా వచ్చేసాడు అక్కడికి. సో థ్యాంక్ యూ తమ్ముడు. ఒక మంచి స్క్రిప్ట్ని వెతుక్కుంటూ నేను దానికి బాగుంటానని మీరు కార్తిక్ గారు అనుకొని వచ్చినందుకు ఐ లవ్ యూ. తేజ గురించి అంటే ఇంకోటి చెప్పాలి. హనుమాన్ లాంటి ఒక నేషనల్ సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒక వెంటనే సినిమాలు సైన్ చేద్దాం, ఇమీడియట్గా వెళ్ళిపోదాం, 4 డబ్బులు వెనకాలేసేసుకుందాం అనే మైండ్ సెట్లో ఎవరైనా ఉంటారు, అంటే తప్పులేదు. ఎంతో కష్టపడి వచ్చాడు, సొంతంగా వచ్చాడు. అలాంటిది ఈరోజు 3 ఇయర్స్ ఆగి హనుమాన్ హిట్ తర్వాత ఒక హీరో, ఒక ఆర్టిస్ట్ ఎవరైనా సరే ఒక 3 ఇయర్స్ వేరే సినిమా చేయకుండా ఆగారంటే దట్ షోస్ ద డెడికేషన్ ఆఫ్ తేజ సజ్జా గారు. అండ్ ఐ వాంట్ ఆల్ ఆఫ్ యూ టు గివ్ అ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఇట్. మాటలు కాదండి, ఎన్నో టెంప్టేషన్ వస్తాయి, ఎన్నో మంచి కథలు వస్తాయి, ఇంకా ఒక మించి ఒక కథ వస్తూ ఉంటుంది. బట్ అవన్నీ దాటుకుని ఈరోజు ఉన్నారంటే హ్యాట్స్ ఆఫ్. యూ హ్యావ్ అ లాంగ్ వే తమ్ముడు. జీవితంలో ఇంకా ఎంతో పెద్ద హైట్స్ వెళ్తావు. అందరిని కలుపుకొని జీవితంలో ఒక నంబర్ 1 స్థానానికి వెళ్తామని ఆ దేవుడిని కోరుకుంటున్నా. లవ్ యూ. చిత్తూరు గురించి ఎత్తకో. కార్తిక్ గారు కార్తిక్ గారి గురించి చెప్పాలంటే ఈజ్ బికమ్ ఎన్ ఎమోషన్ నాకు.